హలో! మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. ఆహారంలో పంచదోషాలు దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తినే ముందు తత్వం తెలుసుకో. అర్ధదోషం. ధనం వస్తుంది కానీ ధర్మం లేకుండా వస్తే ఆహారం కాదది ఆత్మవంచన. ధర్మాన్ని పక్కన పెట్టి సంపాదించిన ధనంతో వచ్చిన భోజనం శరీరాన్ని పోషించదు, శుద్ధతను హరించేస్తుంది. నిమిత్త దోషం. చెడు మనసుతో ఉన్నవాడు పెట్టిన అన్నం రుచికి కాదు దోషానికే ద్వారం. అహంకారులు, అసూయాపరులు లాంటి వారు వండిన వంట ఆశీర్వాదం కాదురా, ఆహార రూపంలో వచ్చే అధోగతి. ఆహారంలో రుచే కాదు ముఖ్యం, వండినవాడి మనసు కూడా. స్థాన దోషం. కలహపు వంటగదిలో కలుషిత భోజనం జనించును. వంట చేస్తూ గాలి మాటలు, గొడవలు, అపవిత్రత. ఈ అన్నం ఆకలిని తీర్చదు, ఆత్మను కలవరపెడుతుంది. పదార్థాలే కాదు మాటలకు కూడా రుచి ఉండాలి. గుణదోషం. ఆహారానికి కూడా గుణం ఉంటుంది. ఏం తింటామో అని ఆలోచిస్తాం. సాత్విక ఆహారము మనసు ప్రశాంతంగా ఉంచుతుంది. రాజసమైన భోజనం స్పష్టతను కొల్లగొడుతుంది. తినే దానిలో తత్వం లేకపోతే తినే మనిషిలో చైతన్యం లేదనుకో. మాటలో గుణం ఉన్నప్పుడు మనసు దివ్యమవుతుంది. సంస్కార దోషం. చేతులు ఒక్కటే కాదు, చిత్తశుద్ధి లేని వారి వంట శాంతికి మంట, ఆరోగ్యానికి ముప్పు. ఆహారం పునీతం కావాలంటే ఆలోచనలు పవిత్రంగా ఉండాలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్.